ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమస్తము సిద్ధపరిచినటువంటి దేవుని గురించి ఇది నన్ను తెలుసుకోగలగాలి. నీ విషయమై ఆయన ఏవి సిద్ధపరిచాడో నువ్వు తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే ఆదికాండము 15:1 ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అబ్రహాము జీవితంలో బహుమానం అనేది ఎలాగా సిద్ధపరచబడింది, అది అత్యధికమగునట్లుగా అది ఎలా జరుగుతుందని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు దేవుని పక్షంగా నీవు ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటావో నీ నోటి మాటల ద్వారా గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు పొందుకుంటావని ప్రభు అయితే నీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండము 14:19 అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాంతో చెప్పగా అబ్రహాం చెప్తూ ఉన్నాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలుపోగైనను చెప్పుల వారిని నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినని యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. అయితే ఈ పొడిచివారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన అనేలు, ఎస్కోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. కనుక అబ్రహాం అయితే దేవుడే తనని దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడే తనని అభివృద్ధి పరచాలనే సాక్ష్యం కలిగి ఉండాలని అతను ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా ఆశపడుతూ ఉంటారు, కానీ అబ్రహాం అయితే దేవుడే తనని దీవించాలని, ప్రభువే అతను అన్ని విషయంలో బలపరచాలని, మనుషుల వల్ల తను ఆశీర్వదించబడలేదని, దేవుని యొక్క సహాయం వల్లనే తను అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయం గురించి అతను కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని పక్షంగా నువ్వు మాట్లాడుతూ ఉంటావో ఆయన మాత్రమే నీ జీవితంలో కార్యం చేయాలని ఆశతో కనిపెట్టుకుని ఉంటావో ఖచ్చితంగా ప్రభువుకి నీ స్వరం ఖచ్చితంగా ఆయన వింటారు. నీకు నమ్మకత్వాన్ని బట్టి నేను ఆశీర్వదించడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాం మనుషులను బట్టి, మనుషులు ఇచ్చేదాన్ని బట్టి కాకుండా దేవుడు ఇచ్చేదాన్ని బట్టి అతను ఆలోచన చేసుకుంటూ ఉన్నాడో దేవుడైతే అతను బహుమానం అత్యధికమగినట్లుగా సిద్ధపరచడాన్ని మనం చూస్తున్నాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడినై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంతో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. అబ్రహాముని దేవుడైతే అబ్రహాముగా మార్చాడు, ఆయన కృపనిచ్చాడు, ఆయన సమాధానంతో నింపాడు. కనుక దేవుడి పక్షంగా అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు అయితే గొప్ప కార్యాన్ని అతని జీవితంలో జరిగించడానికి చూస్తున్నాం. కనుక నీ నోటి మాటల యొక్క ఫలం నువ్వు అనుభవిస్తావు. కనుక ఏదైనా చెడ్డ మాటలు పలకకుండా మంచి మాటలు పలకడానికి నువ్వు సిద్ధపరచుకున్నట్లయితే ఆయన సన్నిధిలో నీ బహుమానం అత్యధికంగా పెరుగుతూ ఉంటుంది. అది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ప్రభు మీ దయగలిగిన నష్టాలకు అప్పగించి స్తుతిస్తుండగా నీ గొప్ప కార్యాలను ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. వారు ఏదైతే పొందుకున్నారో అది నాయన స్థిరపరచబడ్డానికి గాను సహాయం దయచేయమని, నీ మహిమ తూర్పు నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, ప్రతి ఒక్కరి బహుమానం అత్యధికమగినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.